భావస్వరూపసుముఖీం శ్రీచక్ర సంవాసినీం శ్రీమద్వాగ్భవకూటబీజనిలయాం ఐంకారమూలాత్మికాం సౌఃకారామలమధ్యకూటలసితాం హ్రీంకారవాచ్యాం పరాం సేవేహం లలితాం విభూతికలితాం క్లీం కీలకం మాతరం. శ్రీమత్పర్వతరాట్సుతా ప్రియసుతం సేవే జగద్వ్యాపినం ఆర్తత్రాణపరాయణం శుభకరం స్వానంద సంధాయకం విఘ్నఘ్నం స్వవశీకృతేంద్రియచయం విద్యావతోదాయకం గం 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 గణనాయకం గజముఖం సిద్ధిప్రదం బుద్ధిదం. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం అని ఉపనిషత్తులు పురాణాలు చెప్పాయి. సంగీతము సాహిత్యము సరస్వతీదేవికి స్తనద్వయం అంట, చాలా ప్రీతిట. ఇప్పుడు వచ్చే ముందు దాకా వెంకటేశ్వరరావు ఆయన పేరు నిజంగా వేం అంటే పాపములు, కటము అంటే నశింపచేసేది అని అర్థం. పాపాలు నాశనం చేసుకున్నట్టుగా ఉంది చెవుల్లో అమృతం లాంటి ఆ పాటలు వింటూ ఉంటాయి. ధన్యాత్ముడు ఆయన. భగవంతుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క శక్తి ప్రసాదిస్తాడు. మధురమైన కంఠస్వరాన్ని ఆయనకి ప్రసాదించాడు. ఏ రకమైనటువంటి కళైనా భగవదర్పితంగా పాడితే అది ప్రశస్తిని పొందుతుంది, జీవితాన్ని సార్థకం చేస్తుంది. అంచేత భగవత్పరమైనటువంటి పాటలు కాబట్టి వాటిల్లో ఆ మాధుర్యం స్వతసిద్ధంగా ఉంది. దానికి కంఠం వన్నె తీసుకొచ్చింది. ఒక విధంగా మనందరం ఈ భవిష్యత్ పురాణం వింటున్నాము అంటే సరే, ఏర్పాటు చేసినటువంటి వారికి ఎలాగో ధన్యవాదాలు చెబుతాం. ముందు ఆఖరి మంగళాదిని, మంగళ మధ్యాన్ని, మంగళాంతాని అని. ప్రతిరోజు పాపం సమయం తప్పకుండా నన్ను ఇక్కడికి చేరవేసుకొస్తున్నాడు. వాహనాలు అక్కడ సిద్ధంగా ఉన్నా లేకపోయినా అవసరమైతే ఎంక్వైరీ చేసి తనే స్వయంగా వస్తూ మిత్రుడు శ్రీనివాసు, అతనికి ప్రత్యేకంగా ఆశీస్సులు అందజేయాలి అని 3 రోజుల నుంచి అనిపిస్తోంది, కానీ పేరు తెలియక మర్చిపోతున్నాను ఎప్పటికప్పుడు. ఈయన శ్రీనివాసుడే. శ్రీ నిత్యం ఆయన ఇంట్లో నివాసం ఉండాలి అని కోరుకుంటున్నా. ఒకానొకప్పుడు నారద మహర్షి భూలోకంలోకి తన మహతి అనేటటువంటి వీణను మీటుకుంటూ వేగంగా కిందకి దిగుతున్నట్ట. ఆకాశగంగలో ఏమాత్రం మలినం ఉండదు. భూలోకంలోకి దిగాక పాపం మానవులు కదా మనం, ఇళ్లల్లో ఉండే నానా వ్యర్థ పదార్థాలు నదుల్లో కలుపుతాం. ఈ రకమైన కల్మషాలకు దూరంగా ఉండేది ఆకాశగంగ. ఆ ఆకాశగంగ యొక్క జలాన్ని కొంచెం తాగగలిగితే ఎంతవాడైనా పవిత్రుడైపోతాడు. అటువంటి గంగా జల ప్రవాహంలో ఉందట. ఈయన భగవంతుడైన శ్రీమన్నారాయణుని యొక్క దివ్య సంకీర్తనలు చేస్తూ ఉంటే అలా కీర్తించుకుంటూ కిందకి దిగుతున్నాడు. ఆ మహాత్ముడు దిగుతూ ఉంటే ఆకాశంలోంచి వెన్నెల ముద్ద కిందకి దిగుతున్నట్టుగా ఉందట. తెల్లని ఆకారంతో ఉంటాడు.
అంచేత వెన్నెల ఆకారంతో కిందకు దిగుతున్నట్టు ఆయన. అలా దిగుతూ ఉంటే భూలోకంలో ఒకానొక ప్రదేశంలో ఒక ఆవిడ నవ యౌవనవతి, దాదాపు 18 సంవత్సరాలు ఏవో ఉంటాయేమో, పరమ సౌందర్యవతి దర్శనమిచ్చింది. పాలమున్నీటిలోపలి మీది మీ గడ్డ మిసిమియో ఈ ఇంతిమే నీచాయా నెలరేని తళ్ళుకు వెన్నెలల మెలమెలల కలబోత నెలత నవ్వులకు ఏమో ఎలమా విలేజి ఉరుల మేసి తీయగా కూయుకో ఎల కూత గొంతుకయుకో నడికిరే ఎల్లమెడు నల్లని ముగిళ్ళులే కలికి తలకట్టుగా నమరెనో కలువరే కులే కలికి కన్నులేమో తమ్మి పువ్వులే అడుగులై తనరనేమో దీని బొడగన్న కన్నులు దేనినైనా చూడబోలు నెవేయి మెచ్చులికనేలా. పాల సముద్రంలో మధ్య భాగంలో చిలికితే వచ్చేటటువంటి వెన్న ఎలా ఉంటుందో ఆ నురుగులో ఉన్నదట ఆవిడ శరీర ఛాయ. అర్ధరాత్రి పూట అమావాస్య నాడు నల్లని మబ్బులు ఆకాశంలో అలుముకుంటే ఎలా ఉంటాయో అలాగా నల్లగా ఉన్నదట ఆవిడ జుట్టు. ఎక్కడ తెల్ల వెంట్రుకలు ఇంకా రాలేదు పాపం, బాల నెరుపులు లేవు ఆవిడికి. తీయమావిడి చిగురుటాకులు మేసి మత్తెక్కి కుహు కుహు అని కూసే కోయిల కోతే ఆవిడ గొంతట. అంత మధురంగా ఉంది. ఆవిడ ఏడుస్తోందట వెళ్ళేసరికి. ఏడుపు కూడా అదొక రాగంలాగా ఆనందంగా ఉందట. కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు, పాట పాడితే ఏడ్చినట్టు ఉంటుంది, మాట్లాడితే ఎవరు మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఈవిడ ఏడిస్తే కూడా కోకిల పాడినట్టుగా ఉందట. చంద్రుడి యొక్క మెలమెల మెరిసిపోయే వెన్నెలలే ఆవిడ నవ్వుల్లో ఉన్నాయట. కలువ పువ్వుల యొక్క రేకులు ఆవిడికి కళ్ళేమో అన్నట్టుగా ఉన్నాయట. తామర పువ్వులు ఎర్రగా ఉండేటటువంటి ఆకులు ఆవిడ పాదాల కింద ఉన్నాయట. అరకాళ్ళంతా ఎర్రగా కోమలంగా ఉన్నాయి. అసలు ఇంతెందుకు ఆవిడ చూచిన కన్నులతో మరొక రూపాన్ని చూస్తే ఎవరికైనా సరే విరక్తి కలుగుతుంది జీవితం మీద. ఒక ఆవిడంది ఇంటికి వచ్చి భర్తతో, రాజుగారిని చూసిన కళ్ళతో నీ మొహం చూస్తే నేను మొత్త బుద్ధి వేస్తోంది అని. ఆయన ఎక్కడ నువ్వెక్కడ దిక్కుమాలాడు నాకు దాపరించావు అది. ఈ మహాసౌందర్యవతిని చూసిన కళ్ళతో ఇంకా లోకంలో ఎవరిని చూడబుద్ధి కావడంలా. అటువంటి ఆ పరమ సౌందర్యవతి ఏడుస్తుంది. కాకపోతే నారదుడు వెళ్ళేసరికి ఆవిడ పక్కన ఇద్దరున్నారటండి. వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారంటే ఎముకలకి పైన చర్మం తొడిగినట్టుగానే ఉన్నారు పాపం, బక్క చిక్కిపోయి. తలకాయ బాగా నెరిసిపోయింది, పళ్ళ ఊడిపోతున్నట్టుగాను అలా అలా ఉన్నాయి. శరీరం మీద చర్మం ముడుతులు పడిపోయింది. కదలలేక కింద పడి వణుకుతున్నారు, మూలుగుతున్నారు, ఏదో బాధపడుతున్నారు. ఆ ముఖము తల జుట్టు ఇవన్నీ చూసిన వాళ్ళకి, ఆ పళ్ళు గోళ్ళు ఇవన్నీ చూసిన వాళ్ళకి బహుశా వీళ్ళకి 2 షష్టి పూర్తులు అయ్యాయేమో అనిపిస్తుంది. అలా ఉన్నారు పాపం. ఆవిడ చుట్టూత, ఈ అందగత్తె చుట్టూత ఒక 16 మంది యువతీమణులు, వాళ్ళు కాస్త అందంగానే ఉన్నారట.
కూర్చొని ఉన్నారు. నారదుడు ఇంత అందగత్తి ఏమిటి, ఏడవడం ఏమిటి, పక్కన 16 మంది ఏమిటి, ముసిలాళ్ళిద్దరు ఆవిడ పాదాల దగ్గర పడి మూలుగుతూ ఉండడం ఏమిటి, ఇదేదో విచిత్రంగా ఉంది అని కొంచెం కుతూహలం కలిగింది. విచిత్రమైనటువంటి ఆకారాలు కానీ మనుషులు కానీ ఎవరన్నా కనపడితే ఆటోమేటిక్గా అయిపోతాం. రోడ్డు మీద హఠాత్తుగా వస్తూ ఉంటే 100 మంది గుమిగూడు ఉన్నారు, స్కూటర్ కదలదు నాకు, ఏమిటా అని చూస్తే అక్కడ ఏమీ లేదు, ఎవరో ఇద్దరు కొట్టుకుంటున్నారు, మిగతా 100 మంది జనాలు విరోధం చూస్తున్నారు పాపం ఆనందంగా. దాంతో రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. వచ్చేవాడు వెళ్ళేవాడు చావాలి అక్కడ. అలా ఉంది పరిస్థితి. సహజంగా ఎవరికైనా ఏదన్నా జరుగుతూ ఉంటే కుతూహలం. అయితే నారదుల వారికి ఇలాంటి పిచ్చి పిచ్చి కుతూహలాలు ఉండవు కదా. ఏమిటి, ఎందుకు ఈవిడ ఏడుస్తుంది పాపం? ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆ కష్టాలను తనకు తోచిన మార్గంలో నివారణ చెయ్యాలి అనుకోవడం మహాత్ముల యొక్క లక్షణం. ఈయన కూడా దేవఋషి, అందున నిరంతరం నారాయణ నామ సంకీర్తనంతో జీవితాన్ని ధన్యం చేసుకున్నటువంటి వాడు. వాయిల్చు వీణనెప్పుడు మ్రోయిల్చు ముకుందు గీతములు, భక్తులకు చేయిల్చు చెవుల పండువు, మాయిల్చు నగాళి ఇట్టి మతి మరి కలడే. ఎప్పుడు వీణ వాయిస్తాడు. ముకుందుని యొక్క గీతములు, భక్తి గీతములు మాత్రమే పాడతాడు. చెవులకు పండుగ చేయిస్తాడు, అంత ఆనందంగా పాడతాడు. కొందరు పాడితే లేచిపోబుద్ధి వస్తుంది, అలా కాదు పాపం. ఈయన పాడుతూ ఉంటే ఎంతసేపు అయినా సరే ఇంకోటి పాడితే బాగుండు, ఇంకోటి పాడితే బాగుండని అనిపిస్తోందట. ఇక పాపాలన్నీ తన గానంతో ధ్వంసం చేసేవాడు ఆయన. ఎవడైనా కష్టంతో ఉన్నాడు అంటే మనస్సు కరిగిపోతుంది. లోపల ఉన్నది మనస్సు కాదు, వెన్నపోస పాపం, బండరాయి లాంటి మనస్సు కాదు. కాబట్టి ఈయన గారికి జాలి కలిగింది. దగ్గరకి రాగబోతూ ఉంటే స్వయంగా ఆవిడ అందట, భోభో సాధు క్షణము తిష్ట, ఓ మహామునీంద్ర, ఒక్క క్షణకాలం సేపు ఇక్కడ ఆగి, నీ రాక వల్ల ఏదో తెలియనటువంటి ఒక దివ్యమైన అనుభూతి నా మనస్సుకి కలిగింది. ఏమిటో చెప్పలేను, కానీ మనస్సుకి మాత్రం ఒకానొక ఆనందం కలిగింది. దానివల్ల ఏడుపు వస్తున్నటువంటి నాకు ఆ ఏడుపు పోయి ఆనందం కలిగింది. స్వానుభవములు జగదనుభూతులు శబ్దతెత్తితోట చాటలేరు. మానసికమైన ఆనందాన్ని శబ్దంతో వర్ణించలేరెవరు. ఒకడు బెల్లం తిన్నాడు, వాడు మూగవాడు. ఎలా ఉందిరా బెల్లం అని అడిగితే మూగాడు ఏం చెబుతాడు? మేమేమే తెమ్ము అంటాడంతే. ఇంచేదంటే పాపం ఆయనకి భగవంతుడు నోరు ఇవ్వలే చెప్పడానికి తగిన నోరు. బెల్లము రుచిని మోగవాడు చెప్పలేనట్టుగా మనస్సులో పొందినటువంటి అనుభూతి, ఆనందము మొదలైనటువంటి వాటిని వాక్కు వర్ణించలేదు, అది అనుభవించవలసింది. అటువంటి దివ్యమైనటువంటి అనుభూతి నాకు కలిగింది. ఒక క్షణం ఆగన్నదట. వెంటనే నారద మహర్షి అన్నాడు, అమ్మా, ఇది దిక్కుమాల కలికాలం. ఈ కలికాలంలో ఉండేటటువంటి మానవుల యొక్క లక్షణాలు 1, 2 కావు. మా అందరికీ ఎంతో ఆధారభూతుడైన వేదవ్యాస మహర్షి రాసిన పురాణాలను విమర్శించేవాళ్ళు కొందరు ఈ కాలంలో, వేద ధర్మాలను ఛా చీ ఇవి లెక్కలేదు అని తిరస్కరించేవాళ్ళు కొంతమంది, జగన్మాత యొక్క కరుణతో లభించే సంగీత సాహిత్యాది కళలు వ్యర్థము అనుకునేవాళ్ళు మరికొంతమంది, పరులకు ఎప్పుడు ఎసరు పెట్టి వాళ్ళ దగ్గర ఉండే ధనాన్ని దోచుకుందామా అని చూచేవాళ్ళు కొంతమంది, ఈ భవిష్యత్ పురాణంలో రాయబడినటువంటి గొప్ప గొప్ప విషయాలను హరికథల్లో చెప్పుకునే పిట్ట కథలుగా వర్ణించేవారు కొంతమంది, మహానుభావులు పూజ్యులు ఎదురుబడినప్పుడు తిరస్కరించి నమస్కరించకుండా సాగిపోయేవాళ్ళు మరికొంతమంది, పవిత్రమైన పురాణాది కథలు జరుగుతున్నప్పుడు మధ్యలో పనికిమాలిన కబుర్లతో వాళ్ళని వ్యర్థం చేసి వాళ్ళ యొక్క దృష్టిని వరల్చేటటువంటి వాళ్ళు కొంతమంది. ఇలా రకరకాలైనటువంటి దోషాలతో ఈ కలికాలంలో మానవులు ఉంటూ ఉంటారు.
ఆ విషయం నా మనస్సుని రంపపు కోత పెట్టగా నా తండ్రి బ్రహ్మదేవుడి యొక్క అనుజ్ఞ తీసుకుని భూలోకంలో ఎక్కడ 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 అధర్మం పెరుగుతోంది, ఎక్కడ శీఘ్రకాలంలో ధర్మం పెచ్చు పెరుగుతుంది, అధర్మం నాశనం అవుతుంది, ఎక్కడ జననష్టం కలుగుతుంది, ఏ ప్రదేశాలు పవిత్రాలు, ఏ ఏ ప్రదేశాలు అపవిత్రాలు అని తెలుసుకోవడానికి బయలుదేరా. అలా బయలుదేరుతూ ఉంటే మొట్టమొదట కాశ్మీర దేశానికి వెళ్ళాను. భారతదేశానికి కిరీటం వంటి కాశ్మీర దేశానికి వెళితే అల్లకల్లోలంతో ఆ ప్రదేశం ఉన్నది. ఈ విషయం నేటికి 4057 సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని వేదవ్యాసుల వారు వర్ణిస్తున్నారు. ఇవాళది కాదు, ఆనాటికే పరిస్థితులు అలా ఉన్నాయట. ఇప్పుడు ఉండడంలో పెద్ద ఆశ్చర్యమే ఉంది. అక్కడ నుంచి బయలుదేరా. యజ్ఞగుండంలోంచి అవతరించిన ద్రౌపదీదేవికి జన్మస్థానమైనటువంటి పాంచాల దేశం చూశా. ఆ ప్రదేశంలో వాళ్ళు అధర్మవర్తనులై ఇతరుల మీద ద్వేషభావాన్ని పెంపొందించేవారుగా ఉన్నారు. ఆంధ్రదేశానికి వచ్చాను. ఇక్కడ అక్కడక్కడ క్షేత్రాలలో తప్ప మిగతా అన్ని చోట్ల ఇష్టం వచ్చినట్టుగా ఆహార పదార్థాలు తినేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. గూర్జర దేశం, కొంకణ దేశం మొదలైన అన్ని దేశాలు చూశాను. చూచి ఇప్పుడు ఈ వంగద్వీపానికి వచ్చా. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం బెంగాల్ అంటున్నాం. ఈ బెంగాల్లో సగమే మనకి మిగిలింది పశ్చిమ బెంగాల్. తూర్పు బెంగాల్ కాస్త పాకిస్తాన్లో పోయింది. అదే బంగ్లాదేశ్ అయింది. ఈ ప్రదేశంలో అయినా ఎవరైనా మహానుభావులు దొరకపోతారా భగవన్నామ సంకీర్తనం చేసేవాళ్ళు అనుకుంటూ ఇలా భూలోకంలో తిరగడంలో నా ప్రధానోద్దేశం ఏమిటంటే కలిపురుషుడి యొక్క ప్రభావం చేత నీచవర్తమానులై తిరిగేటటువంటి ప్రజల్లో ఒక్కడైనా నా మాట వింటాడేమో, అటువంటి వాడికి బోధ చేయడం వల్ల వాడు ఇంకో 10 మందిని బోధిస్తాడు, ఈ 10 మంది ఇంకో 10 మందికి చెబుతారు తన శరీరం గురించి, అసలు తాను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాననే విషయాన్ని, తన జీవితంలో ఏం జరిగాయి, ఇక భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనే విషయాన్ని బేరీజు వేసుకున్నవాడు జ్ఞాని అవుతాడు అనే ఉద్దేశంతో అటువంటి భక్తుడు దొరుకుతాడేమో అని తిరిగా. నేను బోధిద్దామని ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే తమరు ఎక్కడి నుంచి వచ్చారు, నాటకములో ఏ పాత్ర వేస్తున్నారు, అదిగో మీ వేషం చూస్తే నారద పాత్ర వేస్తున్నట్టుగా ఉన్నారు అని జనులు నన్ను అడిగారు. నారదుడు అంతటి వాడిని పట్టుకుని ప్రజలు అన్నారట, నువ్వు ఏ డ్రామా ఆర్టిస్ట్వి అని, మీదే ట్రూపు అని. నేను నిజంగా నారదుడిని బాబోయ్ అంటే ఎవడూ నమ్మడం. పోని నేను నారదుడిని అని చెప్పి నా మహిమలు కొన్ని చూపించి వాళ్ళకి నమ్మకం కలిగిద్దాము అంటే ఇవేవో కనికట్టు విద్యలు అంటున్నారు. ఎవరికి నమ్మకం కలిగించలేక నా మీద నాకే విరక్తి కలిగి బయలుదేరి వస్తున్నా. ఎంతలో ఏడుపు కొట్టుగా ఉన్న నువ్వు, నీ చుట్టూతా ఈ స్త్రీలు, ముసిలాళ్ళుగా ఉన్న ఇద్దరు నీ కాళ్ళ దగ్గర పడి ఉన్నారు. సరే మిమ్మల్నైనా పలకరించి మీ కష్టాలు ఏమిటో తెలుసుకుందాము అని ఇలా వచ్చాను నేను. ఇక్కడికి వచ్చేసరికి నువ్వే ఒక క్షణం ఆగు నారద మహర్షి అన్నావు. అందుకని ఆగాను. నా వల్ల నీకు ఆనందం కలిగింది కాబట్టి నీలో కొంత సంస్కారం ఉండి ఉంటుంది. ఇంతకీ కాత్వం భవసి కళ్యాణి, ఓ కళ్యాణ స్వరూపిణి, ఎంతటి అద్భుతమైన శుభలక్షణాలతో సౌందర్యంతో ఉన్న నీలో చంద్రుడిలో మత్తల ఏడుపు అనే వచ్చిన లక్షణం మాత్రమే కనపడింది నాకు. నీవెవరు, ఎందుకు ఇక్కడ ఇలా ఉన్నావు, నన్ను ఏ కారణం చేత ఆగమన్నావు, విషయం తెలుసుకోవచ్చునా అన్నట్ట. అప్పుడు ఆవిడ అన్నది, స్వామి నేను పుట్టడం గోలోకంలో పుట్టాను. శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క లోకం అది, రాధాకృష్ణులు తిరిగేటటువంటి పవిత్ర లోకం. అటువంటి గోలోకంలో పుట్టి ఆ తరువాత పాతాళ లోకంలో బాగా పెరిగాను. బహుశా నేను పుట్టి ఎన్ని వేల సంవత్సరాలు అయిందో, అసలు ఎన్ని యుగాలు అయిందో నాకే తెలియదు. కాబట్టి నా వయస్సు నీకు చెప్పలేను స్పష్టంగా. ఒక్క భూలోకంలో నాకు పట్టం కట్టారు ఎక్కువ కాలం.
కాబట్టి భూలోకంలో శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఈ ఇద్దరు, ఈ ముసిలాళ్లగా ముక్కుతూ మూలుగుతూ పడుకున్న వాళ్ళిద్దరూ నా కొడుకులు, నాకెంతో ప్రీతి కలిగించేటటువంటి నా కన్న పిల్లలు, బిడ్డలు. ఈ పక్కన ఉన్నవాళ్ళు నా చెలికత్తెలు. నీకు వెంటనే అనుమానం వస్తుంది, తల్లికి 18 ఏళ్ళు ఉండడం ఏంటి, కొడుకులకేమో 2 షష్టి పూర్తులు దాటిపోయి ముసిలాళ్ళు అయిపోయి ముక్కుతూ ములుగుతూ పడి ఉండడం ఏమిటి అని. మీరు ఆశ్చర్యపోవడంలో విశేషం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితికి వాళ్ళకి పోషించేవాళ్ళు లేక, తిండి లేక అలా అయిపోయారు పాపం వాళ్ళు. ఈ కలికాలంలో వచ్చే మందుల తిళ్ళు, నానా చెత్త చెదారము తిని అలా అయిపోయారు వాళ్ళు. అనగానే ఈయన సస్పెన్స్ భరించలేకపోయాట. అమ్మా, నాకు ఈ మతిపోతున్నట్టుగా ఉంది, నువ్వు 1000 యుగాలు అయిపోయిందంటున్నావు పుట్టి, గోలోకంలో పుట్టి పాతాళలోకంలో పెరిగి భూలోకంలో పెర్మనెంట్గా నివాసం ఏర్పాటు చేసుకున్నానంటున్నావు, నీ కొడుకులు అంటున్నావు. ఈ ముసిలాడు నీ కొడుకులు ఏమిటో, ఈ విషయం ఏమిటో నాకు అర్థం కావడాలి. ఇంతకీ నువ్వెవరు అమ్మా, ముడి విప్పు చిక్కు అన్నట్ట. అప్పుడు ఆవిడ అన్నది, నన్ను భక్తి అంటారు. ఈ ఇద్దరు, ఒకడు జ్ఞానము, రెండో వాడు వైరాగ్యము. భక్తికి పుట్టినటువంటి బిడ్డలు ఈ జ్ఞాన వైరాగ్యాలు. ఒకప్పుడు కృతయుగంలో జ్ఞానము, వైరాగ్యము, భక్తి సమపాళ్లలో ఉండేవి. కాబట్టి నేను, నా కొడుకులు అందరం యవ్వనంతో ఉండేవాళ్ళం. ముందునే పుట్టారు, నా వల్ల వీళ్ళు పుట్టారు. త్రేతాయుగంలోకి వచ్చేసరికి నా కొడుకులేమో 40 సంవత్సరాల వాళ్ళు అయిపోయారు, నేను మాత్రం 30 సంవత్సరాల వయసు దానిలో ఉన్నాను. ద్వాపరంలోకి వచ్చేసరికి నేను 50 సంవత్సరాల వయస్సు కలిగిన స్త్రీనయ్యా. సగమే భక్తి ఉండేది ఆ కాలంలో, మిగతా సగం జ్ఞానం వైరాగ్యానికి ఉండేది. కాబట్టి మా వాళ్ళిద్దరికీ ఆ 50, 100 ఏళ్ళు వాళ్ళలో ఉండేవారు అప్పుడు. ఇది కలియుగం. ఈ యుగంలో భక్తి ఉంటుంది కానీ జ్ఞానము, వైరాగ్యము పొరపాట్లు కూడా ఉండదు. ప్రతివాడు నేను జ్ఞానిని, నేను వైరాగిని అనుకుంటాడంతే, అది అజ్ఞానం. కానీ జ్ఞాన వైరాగ్యాలు ఈ కలికాలంలో ఉండవు, చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. అసలు ఉండవని కాదు, అసలు లేకపోతే అసలు మనిషి శరీరం ఉండదట, ఉండవలసిన స్థాయిలో ఉండదు. ఆదరించేవాళ్ళు లేని కారణం చేత వాళ్ళిద్దరూ ముసిలాళ్ళు అయిపోయారు. మా ఆయుర్దాయము, మా వయస్సు, మా శరీరాలు ప్రజల మీద ఆధారపడి ఉంటాయి. 10 మంది కనుక భక్తితో రామ 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 అని రామనామం చెప్పిస్తే నేను యవ్వనంతో ఉంటా. ఎవ్వడూ భగవన్నామం చెప్పించకుండా భక్తి లేకుండా ఉంటే నేను ముసిల్దాన్ని అయిపోతా. జ్ఞానం, వైరాగ్యం ఎవరిలో అయినా ఎక్కువ మందికి ఉంటే మా పిల్లవాళ్ళు కూడా యవ్వనవంతులై ఉంటారు. ఆ జ్ఞాన వైరాగ్యాలు ప్రజల్లో క్షీణించిపోయాయి కాబట్టి వీళ్ళు ముసిలాళ్ళు అయ్యారు. చచ్చిపోలేదు, ఎందుకంటే జ్ఞాన వైరాగ్యాలు పూర్తిగా చచ్చిపోతే అసలు కుదరదు ఇక. కాబట్టి వీళ్ళు ముసలితనంతో మూలుగుతున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా, గోలోకంలో ప్రజలను తిరిగి భగవంతుని సన్నిధానంలో చేర్చడం కోసం భగవంతుడైన కృష్ణుడు నన్ను సృష్టించాడు. అటువంటి భక్తి అనేటటువంటి లక్షణానికి దేవతను నేను. ఇప్పుడు భూలోకంలో కలియుగంలో ప్రతివాడు అంతో ఎంతో భక్తి కలిగి ఉంటాడు. ఎంచేతంటే భయం లేకపోతే వ్యాపారం సరిగ్గా సాగదేమో అనే భయంతో కొంతమంది భక్తిగా జపం చేస్తారు. దండం పెట్టకుండా గుళ్ళోంచి ముందు నుంచి వెళ్ళిపోతే ఈ దేవత ఏం చేస్తుందో అని ఉద్యోగస్తులు కొంతమంది భయపడతారు. ఏ కార్యక్రమం చేయాలన్నా ఎంతో కొంత భక్తి మనస్సులో పెట్టుకోకపోతే దాంట్లో ఏమైనా నష్టం వస్తుందేమో అనే భయం ఎక్కువ మందికి ఉన్న కారణం చేతను ఈ కలికాలంలో ఈ భక్తి అనేటటువంటిది నిలబడి ఉన్నది. దీనివల్ల నేను యవ్వనంతో ఉన్నాను. మా వాళ్ళిద్దరినీ పట్టించుకునే వాళ్ళు అస్సలు ఒక్కళ్ళు కూడా లేరు. అయ్యా, మీరు భక్తి, జ్ఞానం, వైరాగ్యం బోధించండి మాకు అంటారు ప్రతి వాళ్ళు. ఎందుకు వచ్చిన పనికిమాలిన విషయాలు అని. ఇవి ఒకళ్ళకి బోధిస్తే వచ్చేవి కావు. స్వతసిద్ధంగా వాడి మనస్సులో ఆ బీజం పడాలి. అలా బీజం ఉన్నవాడికి మాత్రమే నీళ్లు పోస్తే, ఇప్పుడు నేలలో విత్తనం వేశాం, విత్తనం వేయడం వరకే మంది, కానీ ఆ నేలకి తగినటువంటి సారం ఉండాలి. చౌడు భూమిలోకి పట్టుకెళ్ళి విత్తనం వేస్తే తొస్తుంది ఆ విత్తనం. కాబట్టి పాపం రైతు కష్టపడి విత్తనాలు వేయడం వరకే కానీ ఆ నేల బాగుండకపోతే, దాని మీద నీళ్లు పడకపోతే అది ఎలా మొలకెత్తుతుంది? కాబట్టి
ఈ నేల బాగుండాలి, హృదయము అనే క్షేత్రం. అప్పుడు అందులో ఎవడైనా మహానుభావుడు ఒక బీజం వేస్తే, ఓ గింజ విత్తనం, దాని మీద అప్పుడు మిగతా వాళ్ళు చెప్పే బోధలు అనే వర్షం ఫలిస్తుంది. ఈ క్షేత్రం చౌడు భూమి అయితే ఎంతమంది చెప్పినా దండుగా. ఆ రకంగా ఈ కలికాలంలో జ్ఞాన వైరాగ్యములు అంకురించవలసినటువంటి రీతులు అంకురించకపోవడం వల్ల మా వాళ్ళు ఇలా అయిపోయారు. కన్న తల్లినయ్యుండి నేను యవ్వనంతో ఉండి నా పిల్లలిద్దరూ ముసలి వాళ్ళై నానాబాధ పడుతూ ఏడుస్తూ ఉంటే గుండె తరుక్కుపోయి వాళ్ళని బాగు చేయలేక, నాకు తగినటువంటి శక్తి లేక, ఎవడైనా వస్తాడేమో మహానుభావుడు నా పిల్లల్ని బాగు చేస్తాడేమో అని ఎదురు చూస్తున్నాం. ఇంతలో దైవానుగ్రహంతో దేవ ఋషివైన నీవే వేంచేశావు, మమ్మల్ని ఉద్ధరించు అని అన్నదట ఆవిడ. అనగానే తెల్లబోయాడు ఈయన. ఏ జగన్మాత తన మనస్సులో ఉండడం వల్ల నిరంతరము శ్రీమన్నారాయణుని దివ్య పాద పద్మ యుగళాల నుంచి వచ్చే అమృత రసాన్ని తాను ఆస్వాదిస్తున్నాడో అటువంటి భక్తి ఎదురుగుండా ఉన్నది. ఏ రెండు వస్తువులు తనలో ఉన్న కారణం చేత సంసారానికి వస్తు వ్యామోహానికి దూరంగా ఉన్నాడో అటువంటి జ్ఞాన వైరాగ్యాలు ఎదురుగుండా ఉన్నాయి. అవి తనని తమ కష్టం తొలగించమని అడుగుతున్నాయి. అవి ఉండడం వల్లే నేను ఇలా ఉన్నా. అవి నాశనమైపోతూ ఉంటే వాటికి మార్గాన్ని చెప్పాలి. మరి ఎలా చెప్పడం? తనకి తెలిస్తేగా చెప్పడానికి. ఏదైనా ఓ ప్రశ్న ఎవరైనా అడిగారు అంటే దానికి మార్గం తెలిస్తే చెబుతాడు. నారదునికి ఏం తోచలేదు. వెంటనే పరుగు పరుగున, అమ్మా ఒక కాసేపు ఇక్కడ ఉండు, నేను వచ్చేదాకా. కాసేపు అంటే నా దృష్టిలో నేను వెళ్ళి తిరిగి రావాలి. ఇది నా వల్ల కాదు తెలుసుకోవడం. నా స్వామివారిని అడిగి వస్తాను, ఇప్పుడే వైకుంఠానికి వెడుతున్నానని నారాయణ అనుకుంటూ వైకుంఠానికి వెళ్ళాట. తత్ర గత్వా జగన్నాథం దేవదేవం వృషాకపిం. అక్కడికి వెళ్ళాడు. దేవదేవుడైన జగన్నాథుడు పురుషోత్తముడు కనిపించలేదట. ఆదిశేషుడున్నాడు. శేషుడి పానుపు మీద హాయిగా విశ్రాంతి తీసుకోవలసినటువంటి స్వామివారు లేరు. పాపం దాంతో ఇతను ఖిన్నుడైపోయాడు. ఒక్కొక్కళ్ళ జాతకం ఇలా ఉంటుంది కదా. ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాల యొక్క కష్టాలు తొలగించి ఆ ఏడుస్తున్న తల్లి యొక్క కన్నీటిని తొలగించి ఆనందం చేకూర్చడం కోసం నా స్వామి దగ్గరికి వచ్చా. ఇక్కడ మా స్వామివారు లేరు. సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉండవలసినటువంటి నా స్వామి వైకుంఠంలో ఎందుకు దర్శనం ఇవ్వలేదు? ఒకప్పుడు ఒక కటిక దరిద్రుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు యాయవారం చేసుకుంటూ ప్రతిరోజు తన ఊరి నుంచి దారిలో ఉన్నటువంటి 5 మైళ్ళ వైశాల్యం కలిగిన అడవి దాటి పొరుగురు వెళ్ళి అక్కడ భిక్షాటనం చేసి తిరిగి ఇంటికి వస్తూ ఉండేవాట. వచ్చేటప్పుడు ఆ అడవి గుండా రావాలి. మళ్ళీ అంచేత అడుక్కు తెచ్చుకునేటప్పుడు వచ్చేటటువంటి పిండి వంటలు ఏమైనా ఉంటే తింటూ వచ్చేవాడు. ఓసారి లక్ష్మీనారాయణులు ఆకాశ మార్గంలో తిరుగుతున్నారట. లక్ష్మీదేవి అన్నది, ఏమండి వాడెవడో భక్తుడు పాపం అడుక్కు తెచ్చుకున్న పిండి వంటలు బూరెలు గారెలు తింటూ నారాయణ నారాయణ అంటున్నాడు, వాసుదేవ వాసుదేవ అంటున్నాడు, రామరామ అంటున్నాడు. పాపం ఎంత భక్తి అండి వాడికి. నామస్మరణ నిత్యం చేస్తున్నాడు. కలవు స్మరణాన్ముక్తి అన్నారు. కలికాలంలో స్మరించినంత మాత్రం చేత ముక్తి వస్తుందిట. కలియుగంలో ఒక స్మరించడమే కాదు, నామాన్ని రాసినా మోక్షం వస్తుంది. అందుకే భద్రాచల దేవస్థానంలో రామకోటి అనేటటువంటి విషయం పెట్టడానికి కారణం అదే. ఇప్పుడు మంద కూడా రామకోటి కనుక సందర్భం వచ్చింది కనుక చెబుతున్నా. రామనామం జపించడం ఎంత మోక్షమో రాస్తే, ఒకసారి రాస్తే 10 సార్లు జపించినంత పుణ్యము అని. ఏకవారం లిఖిత్వాచ, ఒక్కసారి వ్రాసినట్లయితే దశవారం పఠేన్నరః, 10 సార్లు చదివినటువంటి పుణ్యము అని శాస్త్రం. 10 టైమ్స్ రామ 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 అంటే ఎంతో, ఒక్కసారి వ్రాస్తే అంత పుణ్యమట. బహుశా ఈ రామనామాన్ని
కోటి అంటే అనంతం లెక్కలేక సమూహం అని అర్థం. సమూహంగా ప్రతి వాళ్ళు రామకోటిలో ప్రోగ్రాం అని 100 సార్లు అనుకోవడం వల్ల మోక్షం వస్తుందనో, లేకపోతే రామకోటి రాసిన పుణ్యం తెచ్చుకుంటారనో పాపం చలపతిరావు గారు వీళ్ళు ఆ రోజుల్లో దీనికి రామకోటి అనే పేరు ఖరారు చేశారు. ఈ రకంగా రామకోటిలో ఉపన్యాసానికి పెడుతున్నామనైనా ఆ వంకతో రామకోటిని జపిస్తాం అన్నమాట, మనం మోక్షం పొందుతాం. ఇందాక రవికళ అనే పేరుతో ఉండే షాపు వారు నాకు రామకోటి పుస్తకం ఇచ్చారు. వస్తూ చూచా, మంచిదే. వారి షాపులో ఇలా రామకోటి పుస్తకాలు ఇస్తారట. ఎవరైనా రాయాలనుకున్న వాళ్ళు ఆ పుస్తకాలు తీసుకుని రామనామం మాత్రమే చిత్తు పద్దులు రాసుకోకుండా రాస్తాం అనుకున్న వాళ్ళకి ఇస్తాము అన్నారు. ఇలా ఎందరో మహానుభావులు ఈ రామకోటి క్షేత్రం పావనం చేస్తూ ఉన్నారు ఆ రామనామంతో. అంచేత నిరంతర నామ సంకీర్తనంతో ఉండేటటువంటి నారద మహర్షి అన్ని చోట్ల వ్యాపించి ఉండేటటువంటి ఆ పరమాత్మునికి సంబంధించినటువంటి విశేషాన్ని ఇక్కడ మనకి ప్రత్యేకంగా చెబుతున్నాడు. లక్ష్మీదేవి అంటోంది నారాయణునితో, ఆ యాయవారం ఆయన బూరెలు తింటూ గారెలు తింటూ మాటి మాటికి నామ సంకీర్తనం చేస్తున్నాడు, వాడిని కాస్త అనుగ్రహిద్దామండి అందుట. ఈయనన్నాడు, వాడు కటిక దరిద్రుడు, వాడి రాత బాగులేదు, వాడు పూర్వజన్మ కర్మ బాగులేదు, పరిపక్వం కాలేదు, నువ్వు వాడికి బంగారం మూట ఇచ్చినా సరే వాడు అది అందుకోలేడు, శుద్ధ దండుగా అన్నట్ట. అన్నీ అలాగే అంటారు మీరు, ఇప్పుడే ఇస్తున్నాను వాడికి అని ఆ బూరెలు తింటూ వస్తున్నటువంటి ఆ యాయవార బ్రాహ్మడి ఎదురుగుండా ఇంత బంగారం మూట డామని బారేసింది. అక్కడ దాకా ఈ సంకర వేసుకుని ముష్టిమూటతో వస్తున్నటువంటి ఈయన గారు, అబ్బా నడవలేకపోతున్నాను, ఇక్కడి నుంచి కళ్ళు మూసుకుంటే ఎంత వేగంగా వెళ్ళిపోదామో చూద్దామని కళ్ళు మూసుకుని చకచకచగా నడిచాట. ఆ మూట దాటి వెళ్ళిపోయాడు. ఆ మూట దగ్గరికి వచ్చేసరికి కళ్ళు మూసుకుని దాటిపోవాలనే కోరిక కలిగింది. అదే మరి కర్మ పరిపాకం అంటే. అలా దాటిపోతుంటే ఈ లక్ష్మీదేవి కేసి ముఖం కేసి చూసి నారాయణుడు నవ్వాట చిద్విలాసంగా. పాపం నేనేమో వద్దంటే పెద్ద మూట వేస్తావా అని అన్నట్లుగా. దాంతో ఈవిడికి పౌరుషం వచ్చేసింది. స్వామివారిలా అంటారా అని వెంటనే కోయ స్త్రీ వేషం వేసుకుని ఆ మూట చేత్తో పుచ్చుకుని ఏమయ్యో పేపనయ్యో అందుక. ఇంత పండితుడిని నేను, నన్ను పట్టుకుని ఏమయ్యో అంటుందో ఈవిడ, ఏమండి అనకుండా చెత్త ఎంత పిలిచినా వెనక్కి తిరగకూడదు, పిలిచినా వినపడకుండా చెవులు మూసేసుకుంటానని చెవులు మూసేసుకుని వెళ్ళిపోయాడు వాడు ఆ బంగారం మూట మానేసి. కాబట్టి కాలము ప్రాప్తమైన మదిగా నడు ఎన్నియమౌబు, కాలం దగ్గరకు వచ్చినప్పుడు ఎవడికి భగవంతుడి యొక్క నామం గుర్తుకురాదు. ఈ కాలం పరిపక్వం కానప్పుడు స్వయంగా భగవంతుడు ప్రత్యక్షమైనా గుర్తించలేవు. ఈ కాల పరిపక్వం లేకపోయినప్పుడు మహానుభావులు వచ్చి బాబు మీకు చెబుతాము నాయన అంటే వినరు. ఇలాగ కాలం ఎన్నో విశేషాలు చేస్తుంది. కాలమహిమ కాకపోతే అహో కాలమహిమ భక్తి వంటి పరమ ఉత్కృష్టమైనటువంటి లక్షణం కలిగినటువంటి ఒక స్త్రీమూర్తి కష్టం తీర్చడం కోసం వైకుంఠానికి వస్తే ఇక్కడ వైకుంఠనాథుడు లేడు అనుకొని ఈయన ఏం చెయ్యాలి అనుకుంటూ ఉంటే తప అని వినపడిందిట. తపస్సు చెయ్యి అని. వెంటనే కళ్ళు మూసుకుని ఒక ముహూర్త కాలం జపం చేశాడు ప్రణవాన్ని. ఈ ప్రణవోచ్చారణ చేస్తూ ఉంటే ఒక దివ్యమైనటువంటి పల్లకి వచ్చిందట అక్కడికి. పల్యంకిక రావడంతో అందులో ఎక్కువని వినపడిందిట. ఠక్కుని ఈయన గారు నమస్కారం చేసి 3 సార్లు ప్రదక్షిణం చేశాడు ఆ పల్లకి. అది పల్లకియా? కొమ్ముల దగ్గర నుంచి ఆ పల్లకి మొత్తం అంతా బంగారంతో, మళ్ళీ ఉత్తుతి రేకు కాదు. ఒక ఆయన నాకు కనకాభిషేకం చేస్తానని చేశారు. అందులో కనకం ఎంత ఉందో వెతుక్కోలేక తర్వాత నా తలప్రాణం తోక్కొచ్చింది. పేరుకి కనకం, అందులో ఓ 200 రూపాయలు కూడా బంగారం ఉండదేమో, మిగతాదంతా ఏదో రేకు. దాని మీద ఉరికి అలా బంగారం పూత పూసి నెత్తి మీద వేశారు. దీనికోసం నేను 400 ఖర్చు పెట్టుకుని వెళ్ళా వైజాగ్. వెంటనే కౌలం కదా, అంచేత లోపల ఆనందం కలిగినా కోపం వచ్చినా వెంటనే బయటకు కక్కేయడం అనేటటువంటిది కవి లక్షణం. మనస్సులో దాచుకోరు వీళ్ళు, కల్మషాలు ఉండవు కనుక కవులకు. నాకును దారి ఖర్చులకు 400 చెల్లిపోవగా చేకొని తుష్టి పొందుమని చేతను 116 పెట్టె నౌరా కరుణాత్మకుండొకడు. 400 దారి ఖర్చులైతే 116 చేతిలో పెట్టాడు పుణ్యాత్ముడు.
ఎద్దియుల్ నీ కవిత ఆసుధారకగునే తగుమూల్యమనన్ మరొక్కడు, మీ మహాకవిత్వానికి మీ పాండిత్యానికి విలువ కట్టగలవా అని ఒక ఆయన సత్కృతిగా వడియాల శాలువా సాకత ముప్పగప్పెను విశాల మనోబ్జుడకండు. ఒడియాలు పెట్టుకుంటే ఆ ఒడియాలకు కూడా ఈ రంగు అంటుకుంటుంది, శాలువా రంగు. అటువంటి దిక్కుమాలిన 10 రూపాయల శాలువా కప్పాడు ఒక ఆయన. మరొక ఆయన మీ కవిత్వానికి ఏమిస్తే రుణం తీరుతుంది అని నమస్కారం చేశాడు. నీకు కృతజ్ఞత శతమనం మరి ఒక్కడు పత్రమందు. మరొక ఆయన కవర్ పెట్టాడు, స్టేజీ మీద కూర్చోబెట్టి పాపం ఒక కవర్ చేతిలో పెట్టాడు. ఈ కవర్లో ఏముంటుందో అనుకుంటారు ఈ కవిగాళ్ళు. తీరా ఇంటికి వెళ్ళి కవర్ ఇప్పుకుంటే థ్యాంక్స్ అనే అక్షరాలు ఉన్నాయి ఓ చీటీలో. స్టేజీ మీద ఏదో పెద్ద గొప్పగా ఇంత బరువుతో పెడితే చూస్తే ఇంత బుక్కులెట్టు లాంటి 4 కాగితాలు కుట్టి ఆ మధ్యలో కృతజ్ఞతలు అని రాశారు. నీకు కృతజ్ఞత శతమనం మరి ఒక్కడు పత్రమందు. మరొకడు ఈ విధంగా పేపర్లో కృతజ్ఞతలు అని రాశాడనమాట. ఇలా పాపం ఎంతో మంది మహానుభావులు కలిమాయ కవుల్ని పట్టుకుని ఏడిపిస్తూ ఉంటారు. అలాంటి బంగారపు రేకులతో అభిషేకం చేయలేదు ఆ పల్లకి, పూర్తిగా బంగారం ఏంటండి. ఆనాడంత బంగారం ఉండేది మహానుభావులు. మొత్తం సువర్ణంతో తాపడం చేయబడినటువంటి ఆ పల్లకీకి నవరత్నములు స్థగితమై ఉన్నాయట, తాపడం చేయబడి ఉన్నాయట. దానికి దివ్యమైన 2 రెక్కలున్నాయట ఆ పల్లకీకి. పైగా మోసేవాళ్ళు ఎవరూ లేరు. అయినా ఈయన దానికి భక్తిగా నమస్కారం చేసి లోపల కూర్చుంటే ఓ మన నాదం వినపడుతోంది. వెంటనే పల్లకి ఎగరడం మొదలుపెట్టింది. ఆ పల్లకి రెక్కలు పక్షి రెక్కల్లా కదులుతున్నాయిట. ఆ రెక్కలు కదులుతూ ఉంటే ఐం హ్రీం శ్రీం అనేటటువంటి బీజములు ఉచ్చరింపబడుతున్నాయిట అందులోంచి. పరమ మధురంగా ఉంది ఆ ధ్వని. కలకంఠ వధూ కల కాకలీ ధ్వని అది. అంత కోకిల స్వరంలో ఉన్నది, మధురంగా ఉన్నది. అటువంటి స్వరం వింటూ భక్తిగా ఈయన సాగుతున్నాడు. సత్యలోకాది సమస్త ఊర్ధ్వలోకాలు దాటిపోయాడు. ఎక్కడెక్కడికో అంతరిక్షంలో విడిపోతున్నాడు. అంతకు పూర్వం నారద మహర్షి ఆ వేపు వెళ్ళలేదు, అసలు ఆ రూట్ ఎరగడు. అటువంటి మార్గం అటది. ఆశ్చర్యకరంగా ఉన్నది. వెడుతూ ఉంటే దారిలో సువర్ణ ఛాయా విభూషిత పత్రములును, బంగారం రంగులో ఉండే ఆకులు, కానీ బంగారం మాత్రం కాదు, ఆ రంగులో ఉన్నాయంతే. చెట్ల ఆకులు, పెద్ద పెద్ద కొమ్మలు. ఆ కొమ్మలు ఎన్ని మైళ్ళు పొడుగున్నాయో తెలియదు. అటువంటి కొమ్మలు కలిగి ఉన్నటువంటి చెట్లు. ఆ చెట్ల వేళ్ళు భూలోకంలో దాకా వ్యాపించాయేమో అన్నట్టుగా ఉన్నాయి ఆ వేళ్ళు. అంత నిజానికి భూలోకం దాకా ఉన్నాయని కాదు, అంత పెద్ద పెద్ద వేళ్ళు. ఇటువంటి చెట్లు, ఆ చెట్లకు వేళ్లాడుతున్నాయట పండిన పళ్ళు. ఆ పళ్ళల్లోంచి బిందువుల కిందకి జారుతున్నాయట, అమృతంలో ఉన్నాయి అవి. ఈయన వెడుతూ వెడుతూ ఆ పండు రసం ఒకటి ఇలా వేలికి రాసుకుని నోట్లో పెట్టుకున్నాడు. అమృతం కాని ఇంకేవేవేవో కలకండాది చక్కెరలతో కూడినటువంటి ద్రవాలు కాని పాయసములు కాని అసలు ఏవి బలాదు, అంత మధురంగా ఉంది వాటి యొక్క ద్రవం. ఇంకా వెళ్ళాడు. కొండ శిఖరాలు, తెల్లగా మంచులా మెరిసిపోతున్నటువంటి కొండలు. ఆ శిఖరాలు ఎంత ఎత్తున్నాయో తెలియదు. అటువంటి శిఖరాలు దాటాడు. కలనాదములతో ధ్వనిస్తూ ప్రవహిస్తూ ఉన్నటువంటి సెలయేళ్లు కనిపించాయి. రకరకాల ధాతువులతో ఉన్నటువంటి నిధులు కనిపించాయి. బంగారం, వెండి మొదలైనటువంటివి కనిపించాయన్నమాట. పక్షులట, అవి ఏ లోకంలోనూ కనిపించవటువంటి పక్షులు. ఎర్రని ముక్కులు, తెల్లనైనటువంటి రెక్కలు, పచ్చపచ్చనైనటువంటివి, ఎన్నో రంగుల ఏకలు, రంగురంగులైనటువంటి ముక్కులు, రంగురంగులైనటువంటి ఒళ్ళు, కాళ్ళు, కీళ్ళు. అవి కదులుతూ ఉంటే నాదం వస్తోంది. అటువంటి పక్షులను చూచాడు నారద మహర్షి. సర్పాలు కనపడ్డాయిట. ఇవి సర్పాలా? ఆపాదమస్తకం తెల్లగా, పాములను చూస్తున్న అనుభూతి లేదు, ఏదో వింత వస్తువులు చూచినట్టుగా ఉన్నాయి. వాటి నెత్తి మీద ఇంతంత పెద్ద పెద్ద మణులు, వాటి కాంతులు, దేవసర్పాలు. అటువంటి వాటిని చూచాటీన.
ఇంత పూర్వం ఆదిశేషుడు లాంటి వాడిని చూచాడు, అంతకంటే బాగున్నాయిటండి ఈ సర్పాలు. అటువంటి వాడిని చూచాడు. దారి పొడుగుతా నందీశ్వరుడి కంటే మరింత అంద చందాలతో ఉన్నటువంటి మంచి ఆబోతులను చూచాడు. కామధేనువు కంటే బాగుండేటటువంటి ఆవులను చూచాడు. ఇంకా రకరకాల జంతువులను చూచాడు. ఇటువంటి సుమనోహరమైనటువంటి జంతువులను, వస్తువులను, వీటన్నిటినీ చూచుకుంటూ సాగాడు ముందుకి. వెళ్ళి 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 ఈ పల్లకి ఒక సముద్ర ప్రాంతంలో ఆగిందట. ఆ సముద్రంలో నీళ్లు ఎలా ఉన్నాయి? బాగా గిలకొడుతూ ఉంటే లేదా పాలు పితుకుతూ ఉన్నప్పుడు నురగొస్తుందే, ఆ నురుగు ఆకారంలో ఉన్నాయి. ఆ నీటి తుంపరలు, ఆ సముద్రం నీళ్లలో ఉండే తుంపరలు నాలుక మీద పడ్డాయట. స్వర్గంలో అమృతం ఎవడు కోరుకోట ఈ 2 బిందువులు నాలుక మీద పడితే అమృతం ఎందుకు అంటట. ఆహా, అంత దివ్యమైన మధురమైన పదార్థం అంట. ఇంకా మధురము అనే తప్ప ఏం అనడానికి వీల్లేక ఆ మాట అంటున్నాడు అంతే. ఆయన అంత బాగుంది ఆ సముద్రంలోంచి వచ్చేటటువంటి తుంపర. ఆ సముద్రం దాదాపు 1000 యోజనముల దైర్ఘ్యం కలిగి ఉందట. అంటే 80,000 మైళ్ళ వైశాల్యంతో ఉంది. ఆ సముద్రం దాటితే ఆ సముద్రం మధ్యలో తళ 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 మెరిసిపోతున్నటువంటి ఒక పెద్ద కోట కనపడింది. సాధుద్వార కవాట కుడ్యవల్లభీ స్తంభార్గళాగేళి వీధి వేదిక వాక్ష చత్వర రథావేశ్వ ప్రపాణ ప్రభా సౌధాట్టాలక సాలహర్మ్య విశిఖ సౌపాన సంస్థానముల్ శ్రీధుర్య స్థితి నొప్పు కాంచనమణి స్నిగ్ధం బులైయప్పురిల్. ఆశ్చర్యకరమైనటువంటి పెద్ద పెద్ద విశాలమైన ద్వారాలు, వాటికి కోట గోడలు, ఒక్కొక్క గోడ మీద పట్టుకి 15 ఏనుగులు. ఏది పక్క చిక్కుమైన సర్కస్ ఏనుగులు కావు, ఆఫ్రికా అడవుల్లో తిరిగే ఏనుగులు 15 పక్కన నిలబడచ్చు, అంత విశాలంగా ఉన్నాయి. విశాలమైనటువంటి కవాటాలు, కిటికీలు, గోడలు ఇక మందం బహుశా ఈ చివరి నుంచి ఈ చివరి దాకా ఉంటుందేమో, అంత విశాలమైనటువంటి లోపలి గోడలు, బ్రహ్మాండమైనటువంటి రత్నాలతో తాపడం చేయబడినటువంటి స్తంభాలు, లోపల నిత్యము వెలుతురే, అలా వెలుగునిచ్చేటటువంటి మణులు, పెద్ద పెద్ద విశాలమైన వీధులు, ఇరుకు వీధులు కావు, కాశీలోనో లేకపోతే ఆ 1 టౌన్లో మార్కెట్లోకి వెడితే ఉండేటటువంటి వీధులు. రామరామ ఒక ఆవు కనుక ఎదురుగా పడిందంటే తచ్చమే, అందులోంచి బయటికి వెళ్ళలేము, అంత ఇరుకు. అటువంటి దారులు కావు, విశాలమైన వీధులు. వీధి మొత్తము సిమెంటుతో తయారు చేయబడినటువంటివి కాదు, బంగారమే పూతగా పూసేశారు. అటువంటి వీధులట. రథాలు తిరుగుతున్నాయట, అక్కడ ఏనుగులు తిరుగుతున్నాయట, ఆడవాళ్ళు చేతుల్లో ఆయుధాలు పుచ్చుకొని తిరుగుతూ ఉన్నారట. ఇటువంటి విశాలమైనటువంటి హర్మ్యములతో ఉన్న ఆ పెద్ద కోట దగ్గరకు వచ్చింది ఆ పల్లకి. ఠక్కున ఆగిపోయింది అక్కడ పల్లకి. ఇక అక్కడి నుంచి కదలదు ముందుకి. అంటే అక్కడితో దానికి గమన శక్తి ఆగిపోయింది. ఆ నగరం దగ్గరకు ఎవడొచ్చినా సరే ఆగిపోవలసింది. ఇక దాటి అక్కడి నుంచి నడిచి వెళ్ళవలసింది, లోపలికి వెళ్ళలేరు. డైరెక్ట్గా వెళ్ళిపోతామంటే కుదరదు ఎవరికి కూడా. ఆగాడు ఆయన, దిగాడు, మొట్టమొదటి ప్రాకారం దగ్గరకు వచ్చాడు. ఆ మొట్టమొదటి ప్రాకారం అయోమయ. అయోమయము అంటే అయహ అంటే ఇనుము అని అర్థం. ఇనపమయమైనదట ఆ గోడ, మొదటి గోడ. ఒక ఆయన పురాణం చెబుతున్నాడు, వినడానికి వెళ్ళాను ఆ చిన్నప్పుడు. భారతంలో భీముండు అయోమయం పైన గదాదండంబు దిప్పుచు అని ఉంది.
భీముడు అయోమయమైన గదాదండాన్ని తిప్పుతున్నాడు. దానికి ఆయన అర్థం చెబుతూ భీముడు గదాదండ తిప్పుతుంటే అందరికీ అయోమయం అయిపోయింది అని చెప్పాడు. పాపం మహాపండితుడు. అయోమయమైన గదాదండం అంటే ఇనపమయమైన గద అని అర్థం అన్నమాట. అది అంతేగాని ఏదో అయోమయం రా వీడంటాం. అక్కడ అర్థం ఏంటి? ఇనప ముక్క. వాడికి ఏం చెప్పినా అర్థం కాదు. ఇనుముకి ఏం చెప్తే అర్థం అవుతుంది? అది కదలదు, దుడ్డు. ఆ రకంగా ఇనపమయమైన వాడు వీడికి ఎంత చెప్పినా ఎక్కదు. బుర్రా ఐరన్ రా అనడం కోసమని అయోమయం రా వీడు అంటాం, అంతకంటే ఏం లేదు. ఇనపమయమైనటువంటి ఆ కోట దగ్గరకు వెళ్ళాడు ఈయన. ఆ ప్రాకారం దగ్గర ఇద్దరు స్త్రీలు చేతుల్లో శంఖం చక్రం మొదలైనవి ధరించి ఉన్నారు. వాళ్ళకి 4 చేతులున్నాయి. అక్కడికి వెళ్ళాడు ఈయన. భక్తి శ్రద్ధలతో 2 చేతులు జోడించి నమస్కారం చేశాడు. తాదృశం ఖడ్గం ఆప్నోతి ఏన హస్తస్థితేన వై అష్టాదశ మహాద్వీప సమ్రాట్ భోక్తా భవిష్యతి. ఓ మాతృస్వరూపిణులారా, ఇక్కడ ద్వారానికి కాపలా కాస్తున్న మీకు నమస్కారం. మీ దివ్యమైన ఆకారాన్ని ఎవరైనా ఒక్కసారి జపిస్తే అచ్చం మీ రూపాన్ని పొందుతారు. మీరే వారి చేతిలో ఏ పనైనా చేయడానికి తగినటువంటి శక్తి కలిగిన ఖడ్గంగా మారతారు. మీ దివ్య దర్శనంతో 18 ద్వీపాలతో ఉండే భూమండలానికి ఒక సమ్రాట్ అవుతారు. సామ్రాట్ అనే పదం వాడకూడదు, తప్పది. సమ్రాట్ అనాలి ఎప్పుడూ కూడా. అటువంటి సమ్రాట్టులుగా మీరు అవుతారు. వాడు జపించిన వాడు అవుతాడు అని నమస్కారం చేస్తే వాళ్ళిద్దరూ చేతిలో ఉండే గదలు ఇలా అడ్డంగా పెట్టిన వాళ్ళు తీశారట పక్కకి. వినయంగా నమస్కారం చేసుకునే వెళ్ళాలి లోపలికి. అంచేత ఈయనకి ఆ టెక్నిక్ తెలుసు నారదుడికి. దండం పెట్టగానే వాళ్ళు దారి వదిలేరు, లోపలికి బయలుదేరాడు. అనంతరం కంచుతో తయారు చేయబడిన మరొక ప్రాకారం వచ్చిందట. అక్కడ 6 చేతులతో ఉండేటటువంటి స్త్రీలు ఉన్నారట. వాళ్ళకి దండం పెట్టాడు. వాళ్ళు దారి వదిలేరు. తరువాత ఆరకూటమయ స్థిత ప్రాకార అదృశ్యత. ఆరకూటమయము అంటే ఇత్తడితో తయారు చేయబడిన కోట గోడ కనపడింది. అక్కడ 8 భుజాలతో ఉన్నారట. అక్కడ నుంచి ముందుకెళ్ళాడు. రజతమయం, వెండితో తయారు చేయబడినటువంటి మరొక కోట గోడ కనపడింది. అక్కడికి వెళ్ళాడు. ఇక్కడికి వెళ్ళేసరికి మనం ఏమనుకుంటామంటే 4 తర్వాత ఏమో ఈయన 6 చెప్పారు, 6 తర్వాత 8 చెప్పారు కాబట్టి నెక్స్ట్ 10 ఏమో అనుకుంటాం. నేను అలాగే అనుకున్నా మొదట. కానీ పప్పులు అక్కడే బుట్టలో అడుగు పెడతాం. 12 చేతులతో ఉంటారట అక్కడున్న వాళ్ళు. 8 తర్వాత ఒకేసారి పెరిగింది, 12 చేతులతో ఉంటారట. వాళ్ళు కైలాస పర్వతంలో అమ్మవారు పార్వతీదేవికి స్నానం చేయించేటటువంటి చండిక, ఈశాని అనే దేవతలట. వీళ్ళ శక్తుల్లోంచి వాళ్ళు ఆవిర్భవించారట. వాళ్ళకి నమస్కారం చేశాడు ఈయన. మళ్ళీ ముందుకు వెళ్ళాడు. ఆ తరువాత శేషం, వెండి తర్వాత బంగారం కాదు, శేషం వచ్చిందట. శేషంతో తయారు చేయబడినటువంటి ప్రాకారం. అక్కడికి వెళ్ళేసరికి 16 భుజములు కలిగిన 16 భుజములు కలిగినటువంటి 6 స్త్రీలు దర్శనమిచ్చారట. వాళ్ళల్లో 2 రాధ అనే పేరుతోటి గోలోకంలో ఉంటుందే కృష్ణుడికి పత్ని, ఆవిడకి ప్రియ చెలికెత్తులుగా ఉంటారు. వాళ్ళకి నమస్కారం చేశాడు. మరి ముందుకు వెళ్ళాడు. పూర్తిగా బంగారంతో తయారు చేయబడినటువంటి కోటగోడ దర్శనమిచ్చిందట. ఈ కోటగోడ దగ్గర 18 భుజములతో ఉన్నటువంటి 18 మంది స్త్రీలు దర్శనమిచ్చారట. 18 సంఖ్య. వాళ్ళంతా
ఎలా ఉన్నారంటే బంగారమే వాళ్ళ రంగు, బంగారం ఒళ్ళంతా బంగారపు జరీలతో ఉండేటటువంటి చీరలు ధరించి ఉన్నారు. 18 భుజములలోనూ సువర్ణమయమైనటువంటి ఆభరణాలు ధరించారు. శంఖం, చక్రం, గద, పద్మం, సోలం మొదలైనవన్నీ ఉన్నాయి వాళ్ళ చేతుల్లో. ఆ రూపాలను చూచి ఈయన పులకించిపోయాడు. ఒక్కసారిగా 2 చేతులు జోడించాడు. సృష్టౌయా సర్గరూప జగదవన విధౌ వా పాలినీయాచ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్య పశ్యంతి మధ్యమాథో తదను భగవతి వైఖరీ వర్ణరూప సాస్వద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాళం కరోతు. ఓ జగన్మాతృమూర్తుల్లారా, ఈ సృష్టి స్థితిలయాలు మూడింటికి మూలకారకమైన ఈ పవిత్ర లోకానికి వచ్చాము. పరా, ప్రత్యక్షితి, పశ్యంతి, మధ్యమ, వైఖరి మొదలైనటువంటి రూపాలతో విహరించేటటువంటి జగన్మాత యొక్క దివ్యమైన ప్రధానమైన అనుచరగణమైన మీకు మా నమస్కారం అని పులకిత గాత్రుడై బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత కూడా నమస్కారాలు అందుకునేటటువంటి దేవీమూర్తులకు నమస్కారం అన్నట్ట. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇది మణిద్వీపము అని పిలువబడేటటువంటి పవిత్రమైన ద్వీపం. ఈ ద్వీపంలో భువనేశ్వరీదేవి దర్శనం కోసం నిన్ను ఇక్కడికి రప్పించాం మేము. ఇప్పుడు శ్వేత మహాకల్పం, శ్వేతవరాహమూర్తి అనే పేరుతో విష్ణుమూర్తి అవతరించినటువంటి కల్పం, ఆ కల్పంలో కొంచెం మార్పులు చెందుతుంది. ప్రతి కల్పంలోనూ కూడా ఈ భువన ఈశ్వరి ఉండేటటువంటి మణిద్వీపం కొంచెం కొంచెం మార్పులు చెందుతుందట. అంటే ప్రాకారాల్లో ఒకానొక కల్పంలో, అంటే మహాగణపతి కల్పంలో 9 ఉంటాయట. అలాగే ఆదిత్య కల్పంలో 18 ప్రాకారాలు ఉంటాయట. శక్తి కల్పంలో 10 ప్రాకారాలు ఉంటాయట. కొంచెం ఈ ప్రాకార దేవతల్లో కూడా మార్పులు ఉంటాయట కల్పాన్ని బట్టి. ఇది శ్వేతవరాహమూర్తి అవతరించిన మహాశక్తి కల్పం గనుక ఇప్పుడు ఈ రకంగా భువనేశ్వరీదేవి ఉండేటటువంటి కల్పం ఉన్నది. ఈ కల్పంలోకి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేయించడం కోసం నేను తీసుకుని వచ్చాం. రాబోయేటటువంటి దివ్యమైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి భవిష్యత్ కాలంలో భక్తి, జ్ఞానం, వైరాగ్యానికి జరిగేటటువంటి విశేషాలు నీకు తెలియజేయడం కోసం అని చెప్పి మేము ఇక్కడికి నిన్ను తీసుకుని వచ్చాం సాదరంగా. అందుకే విష్ణుమూర్తి వైకుంఠంలోకి వెళ్ళినటువంటి నీకు దర్శనం ఇవ్వలేదు. ఎవరేమరిచినా మీరు మాత్రం దృష్టి మరలించద్దు ఈ కాసేపు. అంచేత నిన్ను స్వయంగా విష్ణువు యొక్క దర్శనం కానివ్వకుండా ఇక్కడికి తీసుకుని వచ్చావు నాయన. లోపలికి అడుగుపెట్టు. దివ్యమైనటువంటి జగన్మాత యొక్క రూపాన్ని నువ్వు దర్శనం చేసుకోగలుగుతావు. అత్యుత్తమమైనటువంటి ఈ దివ్యమైనటువంటి రూపం నీకు దర్శనమిస్తుందని చెప్పగానే నారదునికి ఆయన ఆనందంతో నమస్కారం చేసుకుని లోపలికి సమస్త మణులతో ఉన్నటువంటి పద్మరాగాదిరత్న ప్రభాసమాన, పద్మరాగము మొదలైనటువంటి సమస్త రత్నములతోటి జేగీయమానమై ధగద్ధగాయమానమై వెలుగొందుతూ ఉన్నటువంటి జగన్మాత భువనేశ్వరీదేవి కొలు ఉండేటటువంటి మణిద్వీపం మధ్యలోకి బిందుస్థానం అంటాం. అటువంటి బిందుస్థానంలోకి నారద మహర్షుల వారు అడుగు పెట్టారట. అడుగు పెట్టడంతో ఒక్కసారి కొన్ని వేల మంది సూర్యులు ఆకాశంలో, యుగపత్ అంటే ఏకకాలం, ఒకే కాలం అన్నమాట. అటు ఏకకాలంలో వేలాది మంది సూర్యులు ఉదయిస్తే ఎటువంటి కాంతో అటువంటి కాంతి కనిపించిందట. మిరుమిట్లు గొలుపుతూ ఉన్నది ఆ కాంతి. అటువంటి కాంతిని సామాన్యుడు ఎవడైనా చూస్తే వెంటనే వాడికి ఎందుకు పలికిరాడు, గుడ్డివాడైపోతాడు, భస్మీపటలం అయిపోతాడు. కానీ ఇక్కడికి అడుగుపెట్టిన నారదునికి దివ్య చక్షువులు ఉన్నాయట.
అంచేత ఆయన ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు, చేతులు రెండూ జోడించాడు, మనస్సులోనే ప్రణవోచ్చారణం చేసుకున్నాడు. ప్రణవోచ్చారణ చేసి భక్తి శ్రద్ధలతో ఆనందమయమైనటువంటి స్వరంతో ఒక్కసారి జనయిత్రీ జనిమూలమీ వగుదు పంచప్రేతమల్చాధిశాయినివై అమ్మలగా ఉన్న అమ్మవయి ఈ సృష్టి స్థితి శ్లేష కేళి నిభాసిల్లెడి సార్వకాలిక కళాలీలా విశేషాత్తమాతను వాణి గిరిజారమాత్మలలితం దర్శించి నిన్కొల్చెదం జనయిత్రీ జనిమూలమీ వగుదు ఓంకార ఘంటికా క్లీంకార ముఖరిత క్రౌంకార వాచ్యుని కన్న తల్లి నంకార మంకార యంకార శంకార కల్పక అర్ధాంగవల్లి సౌహ్కార దివ్యయోషామ్మ తల్లి హరాంకార గుంభిత క్లీంకార ముఖరిత క్రోంకార హృదయ నిరూఢవల్లి నాలుగు భుజములతో నాకు దర్శనం వసంగి నాలుగు పురుషార్థములకు డందముగా నిలచి అమృత రసవర్షి చంద్రకళావతంస ప్రణవ పంజరకీరి కాపాడుగాత ప్రణవ పంజరకీరి కాపాడుగాత. ఈ విధమైన ప్రార్థన, ఈ ప్రార్థనలో ఉండేటటువంటి సారాంశం మొదలైనటువంటి ఇంకా ఇంకా ఎన్నెన్నో విశేషాలతో సాక్షాత్తు నారాయణ స్వరూపుడైన వేదవ్యాస మహర్షి మనకి ప్రసాదించినటువంటి ఆయన యొక్క భిక్ష భవిష్యత్ పురాణంలో మిగతా భాగాన్ని రేపు సాయంకాలం తిరిగి 6:30 ఖచ్చితంగా సమయపాలనం చేసుకుంటూ ఇక్కడ మొదలు పెడదాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.